బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల కొనుగోలు కేసులో నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. రైతుల ఖాతాల్లో పడాల్సిన నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగానికి గురయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఆవుల పంపిణీలో చీటింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తంగా 4 ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల కొనుగోలు కేసులో నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. రైతుల ఖాతాల్లో పడాల్సిన నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగానికి గురయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఆవుల పంపిణీలోనూ చీటింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తంగా 4 ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల కొనుగోలు కేసులో నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. రైతుల ఖాతాల్లో పడాల్సిన నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగానికి గురయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఆవుల పంపిణీలోనూ సైతం చీటింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తంగా 4 ప్రభుత్వ అధికారులు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.